హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నల్ల కారం అయితే చేశాను. ఒక 50 గ్రాములు ఎండుమిర్చి అయితే తీసుకొని సగానికి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కడాయి తీసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చి అందులో వేసుకొని, అలాగే కరివేపాకు, మిర్చి ఎంత తీసుకున్నామో అంత కరివేపాకు కూడా వేసుకోవాలి సమానంగా. ముందుగా కడాయిలో ఎండుమిర్చి అయితే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎందుకంటే కరివేపాకు ఎండుమిర్చి రెండు కలిపి వేస్తే గనక కరివేపాకు మరీ బాగా వేగిద్ది. అందుకని చెప్పేసి ముందు ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకుంటే త్వరగా కరివేపాకు వేగిద్ది. ఈ నల్లకారం వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మీకు ఎలాంటి కూర మీద కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. దీంతోనే తినాలనిపించి అంత రుచిగా వచ్చిద్ది. ఇది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే డబ్బాలో పెట్టేసి ఒక నెల పాటు స్టాక్ ఉంచుకోవచ్చు. ఎండుమిరపకాయలు అయితే దూరగా అయితే వేగాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. ఈ విధంగా వేసి ఒక 2 నిమిషాలు 5 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారుతాయి మిక్సీకి వేసుకోవడానికి, మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారితే బాగుంటుంది. తర్వాత అదే కడాయిలో ధనియాలు, జీలకర్ర ఇవి 2 వేసి లైట్గా అయితే వేయించుకుందాము. ఈ విధంగా ధనియాలు 2 భాగాలు అయితే జీలకర్ర ఒక భాగం వేసుకోవాలి. వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. దీనికి నూనె ఏమి అవసరం లేదు, అదే కడాయిలో వేసి వేయించేయచ్చు. ఇప్పుడు ఆ మిరపకాయల్లో ఆ ధనియాలు, జీలకర్ర మొత్తం కూడా అందులో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారాయి కదండి, చల్లారినవి మిక్సీ జార్కి వేసేసి అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల కొంచెం రుచిగా కూడా వచ్చిద్ది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండిద్ది కారము. అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. సుమారు 1 టేబుల్ స్పూన్ అనుకోండి, 50 గ్రాములు మిర్చి కాబట్టి అది. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా వచ్చేసింది పొడి చూడండి. ఈ విధంగా చివర్లో ఒక 2 తెల్లగడ్డలు ఈ విధంగా పాయలు వలిచేసి బాగా గ్రైండ్ చేసుకుందాము. ఈ తెల్లగడ్డలు వేసుకోవడం వల్ల బాగా ముద్దగా వచ్చిద్ది కారము, మంచి సువాసనగా చాలా బాగుండిద్దండి నల్ల కారము. ఇంతే, సింపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను.